ఉద్యోగ భద్రత కల్పించాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. We want justice. We want justice. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ ను రెగ్యులర్ చేయాలి. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ ను రెగ్యులర్ చేయాలి. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ ను రెగ్యులర్ చేయాలి. జీవో నంబర్ 115 ను రద్దు చేయాలి. జీవో నంబర్ 115 ను నర్సింగ్ సేవలను గుర్తించాలి. జీవో నంబర్ 115 ను రద్దు చేయాలి. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ ని రెగ్యులర్ చేయాలి. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులో పనిచేసేటువంటి స్టాఫ్ని ఇప్పుడు ఈరోజు ఎందుకు ఇలా మేము హెజిటేషన్ చేస్తున్నాము, మీడియా వరకు విషయాన్ని ఎందుకు తీసుకొస్తున్నామంటే ఈ 4-5 రోజులుగా జీవో నెంబర్ 115 అనేది రిలీజ్ చేశారు సార్. దాని అర్థం ఏమంటే కొంతమంది ఏఎన్ఎంస్ని వాళ్ళకి 1.5 సంవత్సరం 18 నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఈరోజు స్టాఫ్ నర్సెస్ పోస్టుల్లో వాళ్ళని రిక్రూట్ చేయాలని చెప్పి జీవో ఒకటి రిలీజ్ చేశారు. మేము కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్గా గత 15 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాము. 2010లో ఇచ్చిన నోటిఫికేషన్, రెగ్యులర్ నోటిఫికేషన్, ఇంతవరకు నోటిఫికేషన్ అనేది ఇవ్వలేదు సార్. కొన్ని వేల మంది, లక్షల మంది సంవత్సరంలో మన ఎంఎస్సి కానీ, బీఎస్సీ కానీ, జిఎన్ఎం కానీ చేసి వాళ్ళు రిలీవ్ అవుతున్నారు ప్రతి సంవత్సరము. వాళ్ళందరినీ వదిలేసి స్టాఫ్ నర్సుల కొరత ఉంది, అందువల్ల ఏఎన్ఎంస్కి ట్రైనింగ్ ఇచ్చి మేము ఆ జిఎన్ఎం పోస్టులు, స్టాఫ్ నర్స్ పోస్టుల్లో మేము వాళ్ళని రిక్రూట్ చేస్తున్నామని చెప్పి గవర్నమెంట్ హాస్యాస్పదంగా ఒక జీవోని రిలీజ్ చేసింది సార్. నిజంగానే హాస్యాస్పదం అది. ఎందుకంటే స్టాఫ్ నర్సెస్ నిరుద్యోగులుగా కొన్ని లక్షల మంది బయట ఉన్నారు. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్గా మేము 15 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నాము. అయినప్పటికీ మా సేవలను గుర్తించకుండా అధికారులు తీసుకునే ఈ నిర్ణయానికి చాలా బాధపడుతున్నాము. ఉద్యోగ భద్రత లేకుండా ఇన్ని సంవత్సరాలు హెల్త్ ప్రొఫెషన్లో మేము కరోనా లాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొని మేము ఎంతో కష్టపడ్డాము. ఐఎన్సీ రూల్స్ ప్రకారము, ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ రూల్స్ ప్రకారము వాళ్ళు రిజిస్ట్రేషన్, అట్లీస్ట్ నర్సింగ్ రిజిస్ట్రేషన్, నర్సింగ్ మిడ్ వైఫ్ రిజిస్ట్రేషన్, నర్సింగ్ రిజిస్ట్రేషన్ కాకుండానే వాళ్ళని స్టాఫ్ నర్సుల పోస్టులో పెట్టి వాళ్ళతో పని చేపిస్తామని చెప్పి చెప్పడము చాలా బాధాకరంగా ఉంది. రేపు ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో హాస్పిటల్లో ఇంకా రావనేది మనం చెప్పలేము. కరోనా లాంటివి రావచ్చు, కరోనాను మనం ఊహించలేదు కానీ వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో అలాంటి 1.5 year కోర్స్ చేసిన వాళ్ళని మనం సర్వీస్ చేపిస్తే ఎలా ఉంటుందనేది వ్యవస్థ అవస్థగా మారే పరిస్థితి మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంది సార్. అవన్నీ మాకు కాదు, కానీ మేము గత 15 సంవత్సరాలుగా నోటిఫికేషన్ లేదు, మాకు రెగ్యులరైజేషన్ అనేది లేకుండా కొన్ని వేల మంది మేము కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్గానే పనిచేస్తున్నాము. మాకందరికీ ఉద్యోగ భద్రత కల్పించిన తర్వాత మీ జీవో నెంబర్ 115 కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అవన్నీ మీరు చేసుకోవాలని గవర్నమెంట్ ప్రార్థిస్తున్నాము. ఎందుకంటే ఒక ఏఎన్ఎం ఎక్సెస్ అయిపోయిన ఏఎన్ఎంస్ని మీరు ట్రైనింగ్ ఇచ్చి మేము ఆ రోజే కోర్టుకేస్తే ఏమన్నారు, ఇన్సెంటిఫైడ్ వీళ్ళని కరోనా పరిస్థితుల్లో, విపత్కర పరిస్థితుల్లో మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వినియోగించుకునే దానికోసమే మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తామని చెప్పి గవర్నమెంట్ కోర్టుకు వ్రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు ఆ వ్రాతపూర్వకమైనటువంటి స్టేట్మెంట్ను మర్చిపోయేసి గవర్నమెంటు స్టాఫ్ నర్సెస్ పోస్టులో వాళ్ళని తీసుకొని వస్తే నర్సింగ్ వేళ్లే తెగిపోయే వ్యవస్థ దెబ్బతినే పరిస్థితి ఎంతైనా ఉంది సార్. ఎందుకంటే టీచింగ్ హాస్పిటల్స్లో మనకు వాళ్ళకి స్టాఫ్ నర్సెస్ కింద ట్రైనింగ్ తీసుకునే పిల్లలు, స్టూడెంట్స్ ఉంటారు. గురువుకే విద్య రాకపోతే మనం స్టూడెంట్స్కి ఏం నేర్పిస్తాం సార్? క్వాలిటీ విద్యని, క్వాలిటీ సేవను మనం నేర్పించాలంటే ఫస్ట్ క్వాలిఫైడ్ స్టాఫ్ నర్సెస్ని విధుల్లోకి తీసుకోవాలా. 2,500 పైచిలుకు పోస్టులు అంటే పెద్ద చిన్న విషయం ఏమి కాదు. అన్ని పోస్టులని వాళ్ళకి ఇస్తే మాత్రం నర్సింగ్ వ్యవస్థ అనేది దెబ్బతింటుంది, నిరుద్యోగులు బాధపడతారు. తర్వాత వచ్చి సంవత్సరానికి 2 ఏఎన్ఎం పోస్టులకు మాత్రమే ప్రతి స్కూల్ ఆఫ్ నర్సింగ్లో పర్మిషన్ ఉంది. అలాంటిది కొన్ని వేల మందిని వీళ్ళు తీసుకొచ్చేసి వాళ్ళకి ట్రైనింగ్లు ఇచ్చి ఇన్ని రోజులుగా జీతాలు ఇచ్చి ఈరోజు మళ్ళీ స్టాఫ్ నర్స్ పోస్టులుగా వాళ్ళని ఇస్తామంటే రూల్స్ ప్రకారం, ఐఎన్సీ రూల్స్ ప్రకారం ఇది ఎటువంటి పరిస్థితుల్లోనూ జరిగేది కాదు. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ని రెగ్యులర్ చేయాలంటే మాత్రము అవుట్సోర్సింగ్ అని, ఎన్హెచ్ఎం అని, ఇంకోటని ఏదేదో మనకు సాకులు చెప్పి ఇన్ని సంవత్సరాలుగా రెగ్యులర్ చేయకుండా గవర్నమెంట్లు అన్నీ తప్పించుకున్న ఏ గవర్నమెంట్ వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు మాత్రం రూల్స్ మీకు గుర్తుకు రాలేదా సార్? మేము అడుగుతున్నాం సార్, ఈరోజు మా ఆవేదనతో అడుగుతున్నాం. ఇప్పుడు వాళ్ళని స్టాఫ్ నర్సులుగా పెట్టేదానికి రూల్స్ గుర్తుకు రాలేదా సార్ మీకు? కాబట్టి దయచేసి మా బాధను, మా ఫ్యామిలీస్ బాధను మీరు గుర్తించి 10 సంవత్సరాలు కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్గా పనిచేస్తే ఆ ఫ్యామిలీ ఎంత కుదేలైపోతుంది. చాలని జీతాలతో ఫ్యామిలీని నడుపుకొని ఈరోజు మా పిల్లలు
స్కూల్స్లో ఫీజులు కట్టాలన్నా కూడా సమస్యగా మేము చాలామంది ఉన్నారు. ఇంటి అద్దెలు కట్టుకొని పిల్లల్ని మేము బాధ్యతగా మేము ఎలాగోలో ఈ జీతాలతో పోషిస్తున్నాం. ఎందుకు ఇన్ని రోజులు రోడ్డు మీదకి బయటికి రాలేదంటే గవర్నమెంట్ ఈ రోజు చేస్తుంది రేపు చేస్తుందనే ఆశతో మేము ఉన్నాం సార్. ఇంకా చేయకపోగా మా ఆశల మీద నీళ్లు చల్లుతున్నారు. అడ్డదొడ్డమైన కోర్సులని మీరు ఇచ్చి ఈ విధంగా స్టాఫ్ నర్సెస్లకి అన్యాయం చేయొద్దండి, మా నోరు కొట్టద్దండి సార్. దయచేసి ఈ ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డలుగా మేము మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ వ్యవస్థలో ఉండే స్టాఫ్ నర్స్ అందరి తరపున మేము ప్రార్థిస్తున్నాం సార్. అందరి బాధను నా ఆవేదనలో నేను చెప్తున్నాను. దయచేసి మీరు దీన్ని గుర్తించి మాకు సరైన పరిష్కారం చూపించి కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అందరినీ రెగ్యులర్ చేసి తర్వాత మీరు ఏదైనా చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను సార్. మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను చంద్రకళ హెడ్ నర్స్ రుయా హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. మా పిల్లలు దాదాపుగా 20 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేస్తూ నిన్న మొన్న వచ్చిన ట్రైన్డ్ దాయి అనేసి 4th క్లాస్ 5th క్లాస్ చదివిన వాళ్ళకి ట్రైన్డ్ దాయి అనేసి ఒక కోర్స్ ఇచ్చి వాళ్ళని అసలు లిటరసీ లేని వాళ్ళని కూడా ట్రైనింగ్ ఇచ్చి ఏఎన్ఎం పోస్ట్లో పెట్టే పోస్ట్ అది. ఆ పోస్ట్ నుంచి మా పోస్ట్కి వాళ్ళని తీసుకొచ్చి 1.5 year ట్రైనింగ్ అనేసి వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ అనేసి వాళ్ళని తీసుకొచ్చి మా పోస్టులలో పెట్టి మమ్మల్ని అవమానపరుస్తున్నారు. మా పిల్లలకి న్యాయం జరగకుండా చేస్తున్నారు. మా పిల్లలు మా తర్వాత స్టాఫ్ నర్సెస్ ఎంపీహెచ్డబ్ల్యూ ట్రైనింగ్ చేసి జనరల్ నర్సింగ్ చేసి బీఎస్సీ చేసి ఎంఎస్సీ చేసి డబుల్ పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. ఆ ఏజ్ బార్ అయిపోయి జాబ్స్ లేకుండా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ న్యాయం జరగాలనేసి మేము అనుకుంటున్నాము. మేమే 1.5 year కోర్సు స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ అనేసి వచ్చి మేము లంచాలు ఇచ్చి ట్రైనింగ్ కంప్లీట్ చేయలేదు. మేము లంచాలు ఇచ్చి మేము వార్డుల్లో ఇది క్లినికల్స్కి రాకుండా ఇండ్లలో కూర్చొని మాకు పిహెచ్సిలో పోస్ట్ మాకు డ్యూటీ ఉంది అనేసి పిహెచ్సిలో కూర్చొని క్లినికల్స్ కూడా రాకుండా వాళ్ళ క్లినికల్ నాలెడ్జ్ లేకుండా వాళ్ళు ఈరోజు మేము స్టాఫ్ నర్స్ పోస్ట్లో వచ్చి కూర్చోవాలా, వాళ్ళపైన మేము టెస్ట్ అయ్యాలా. మాకు కానీ న్యాయం, మా పిల్లలకు కానీ న్యాయం జరగలేదు అంటే ఖచ్చితంగా మేమందరం బయట వస్తాము. ఖచ్చితంగా మేము ధర్నాలు చేస్తాము. బయట వచ్చి పికెటింగ్లు కూడా చేస్తాము. చేసినప్పుడు నష్టం ఏం జరుగుతుందో మీకే అర్థమవుతుంది. ప్రభుత్వం ఖచ్చితంగా సహకరించి మా పిల్లలకి న్యాయం చేయాలనేసి మేము కోరుకుంటా ఉన్నాము. తప్పకుండా మీరు చేస్తారని మేము ఇంకొక విధంగా వెన్నుకుంటున్నాము, మేము విన్నవించుకుంటున్నాము, ప్రార్థించుతున్నాము. ప్రభుత్వం మా పిల్లలకు సహకరించి మా వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలని, కాంట్రాక్ట్ స్టాఫ్ని రెగ్యులరైజ్ చేయాలనేసి మేము కోరుకుంటున్నాము. వాళ్ళు దాదాపు 15 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేస్తూ సాలీసాలని జీతంలో కోవిడ్ టైంలో వాళ్ళు 24 hours డ్యూటీ చేశారు. హాస్టల్లో ఉన్నారు, ఇళ్ళకి వెళ్లకుండా పిల్లల్ని చూసుకోకుండా హాస్టల్లో ఉండి డ్యూటీలు చేశారు. వాళ్ళు చాలామంది చనిపోయారు. చనిపోయిన వాళ్ళకి జాబ్ సెక్యూరిటీ లేదు, వాళ్ళ ఫ్యామిలీని చూసుకునే వాళ్ళు లేకుండా వీధన పడ్డారు. అట్లాంటివన్నీ వదిలేసి అక్కడ పల్లెల్లో ఇమ్యునైజేషన్ చేసుకొని ఇమ్యునైజేషన్తో ఏమీ జరిగిపోదు అక్కడ. ఇక్కడ 24 hours తర్వాత ఏదైనా ఉంటే వ్యవహారాలు మిగిలి ఉంటే తర్వాత సీనియారిటీ ప్రకారం అది ఏఎన్ఎంలకు సీనియారిటీ ప్రకారం ఇంతకుముందు ఏదైతే జీవోలు పాత జీవోలు ఉన్నాయో ఆ జీవోల ప్రకారం వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వని చెప్పని మేము కోరుకుంటున్నాం. ఈరోజు వ్యక్తిగతంగా ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి నేను కూడా మాకు రాష్ట్ర నాయకత్వం ఎలా నిర్వహిస్తుందో మాకు తెలియకపోయినా నేను వ్యక్తిగతంగా వీళ్ళందరినీ దగ్గర ఉండి చూస్తున్నాం కాబట్టి వీళ్ళకి మద్దతు తెలపాలని ఈరోజు మేము వచ్చాం. ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టాలి. ఆ జీవోల పైన పునఃసమీక్షించి ఇప్పుడు ఏదైతే కాంట్రాక్ట్ బేస్లో పనిచేస్తున్నారో వాళ్ళందరినీ రెగ్యులర్ చేసి తర్వాత ఏదన్నా వ్యవహారాలు ఉంటే సీనియారిటీ ప్రకారం ఏ నెంబర్లు గడిస్తే మేమైతే అభ్యంతరం చెప్పే పరిస్థితి లేదని చెప్పి మేము తెలియపరుస్తున్నాం. కాబట్టి దయచేసి మా బాధను, మా ఫ్యామిలీస్ బాధను మీరు గుర్తించి 10 సంవత్సరాలు కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్గా పనిచేస్తే ఆ ఫ్యామిలీ ఎంత కుదేలైపోతుంది. చాలని జీతాలతో ఫ్యామిలీని నడుపుకొని ఈరోజు మా పిల్లలు స్కూల్స్లో ఫీజులు కట్టాలన్నా కూడా సమస్యగా మేము చాలామంది ఉన్నారు. ఇంటి అద్దెలు కట్టుకొని పిల్లల్ని మేము బాధ్యతగా మేము ఎలాగోలో ఈ జీతాలతో పోషిస్తున్నాం. ఎందుకు ఇన్ని రోజులు రోడ్డు మీదకి బయటికి రాలేదంటే గవర్నమెంట్ ఈ రోజు చేస్తుంది రేపు చేస్తుందనే ఆశతో మేము ఉన్నాం సార్. ఇంకా చేయకపోగా మా ఆశల మీద నీళ్లు చల్లుతున్నారు. అడ్డదొడ్డమైన కోర్సులని మీరు ఇచ్చి ఈ విధంగా స్టాఫ్ నర్సెస్కి అన్యాయం చేయొద్దండి, మా నోరు కొట్టద్దండి సార్. దయచేసి ఈ ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డలుగా మేము మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ వ్యవస్థలో ఉండే స్టాఫ్ నర్స్ అందరి తరపున మేము ప్రార్థిస్తున్నాం సార్. అందరి బాధను నా ఆవేదనలో నేను చెప్తున్నాను. దయచేసి మీరు దీన్ని గుర్తించి మాకు సరైన పరిష్కారం చూపించి కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అందరినీ రెగ్యులర్ చేసి తర్వాత మీరు ఏదైనా చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను సార్.